హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ హేమా డైరీస్ అండ్ ఇదైతే డే ఇన్ మై లైఫ్ వీడియో అండి. అండ్ నా డే అంతా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు మండే అంటే చాలా ఇష్టము. అందుకే ఇదైతే మండే రోజు షూట్ చేసిన వీడియో అండి. ట్యూస్డే రోజు వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. నాకున్న లేజినెస్ వల్ల అయితే కొంచెం లేట్ అయింది. అంటే కొంచెం కాదు, కొంచెం ఎక్కువ లేట్ అయింది. అండ్ ఫైనల్ గా ఇవాళ అయితే పోస్ట్ చేస్తున్నాను. మండే రోజు పూజ చేసుకుంటాను, ఇంక అందుకే కొంచెం త్వరగా లేవడానికి అయితే ట్రై చేస్తాను. అలానే ఇంకా హెడ్ బాత్ చేసే ముందు అయితే కొంచెం ఆయిల్ పెట్టించుకుంటాను. హెడ్ బాత్ చేసే ముందు ఇలా ఆయిల్ కానీ లేదంటే ఏమైనా హెయిర్ ప్యాక్స్ కానీ వేసుకుంటున్నాను. అది కూడా రీసెంట్ గా అయితే స్టార్ట్ చేశాను. ఇంతకు ముందు లాంగ్ హెయిర్ ఉండేది, అది ఇప్పుడు షార్ట్ హెయిర్ అయిపోయింది. ఇంకా దానికోసమే మళ్ళీ ఏమన్నా ట్రై చేద్దాము, సో నార్మల్ గా ఇంతకు ముందులా వస్తుందేమో అని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా ఆ రోజు మా జేజం ఉంది కాబట్టి ఆమెతో అయితే ఆయిల్ పెట్టించుకుంటున్నాను. జడ వేసుకుంటాను కానీ ఆయిల్ మాత్రం పెట్టుకోవాలనిపించదు. ఇంకెవరో ఒకరితో అయితే ఆయిల్ పెట్టించుకుంటాను. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ఇంకా నాకైతే ఆయిల్ పెట్టుకోవాలంటేనే చిరాకు, అందుకే ఎవరో ఒకరితో అయితే ఆయిల్ పెట్టించుకుంటూ ఉంటాను. పొరపాటున మసాజ్ చేయమని అడిగాను అంతే, ఇంక రెండోసారి అడగకూడదు అన్నట్టుగా అయితే చేసింది. ఆయిల్ పెట్టించుకోవడం కంప్లీట్ అయిన తర్వాత అయితే హెడ్ బాత్ చేశాను. ఇంకా పూజ చేయడానికి అయితే రెడీ అవుతున్నాను. ఈ లిప్ బామ్ నేను మమాఎర్త్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. లైట్ గా లిప్ పిగ్మెంటేషన్ ఉంది అని చెప్పేసి తీసుకున్నాను, బట్ యూజ్ చేసిన తర్వాత కూడా రిజల్ట్ అయితే లేదు. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేస్తున్నాను. బిఫోర్ నేను ఒక 2-3 సన్ స్క్రీన్స్ యూజ్ చేశాను, బట్ అవన్నీ కూడా చాలా ఆయిలీగా అనిపించేది. ఇప్పుడు ప్రెసెంట్ యూజ్ చేస్తుంది అయితే స్కిన్ లోకి ఈజీగా అబ్జర్వ్ అయ్యి చాలా బాగుంటుంది. ఇలా పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏదో ఒక ప్రోడక్ట్ అని చెప్పేసి రివ్యూ బాగుందని చెప్పేసి యూజ్ చేయడం కంటే కూడా డాక్టర్ కి కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు. నేను బిఫోర్ కూడా కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇలానే యూజ్ చేశాను, బట్ దాని వల్ల నాకు రిజల్ట్ ఏం రాలేదు, అలానే మనీ కూడా వేస్ట్ అయింది. ఎప్పుడైతే డాక్టర్ కి కన్సల్ట్ అయ్యానో అప్పుడు రిజల్ట్ చూశాను. నాకైతే ఫేస్ అంతా పింపుల్స్ అలా ఏమి ఉండే కాదు, ఓన్లీ ఫోర్ హెడ్ దగ్గర పింపుల్స్ ఉండేవి. ఇంకా దానికోసమే ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను కదా ఇలా తీసుకుంటున్నాను అని చెప్పేసి. సో ఇప్పుడైతే కొంచెం పింపుల్స్ అన్ని తగ్గాయి, పర్లేదు అనిపించింది. అది గైస్ నా స్కిన్ కేర్ స్టోరీ అండ్ మీకు యూజ్ అవుతుందని చెప్పాను. ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే త్వరగా డాక్టర్ కి కన్సల్ట్ అవ్వండి. ఇంకా నేను రెడీ అయిపోయి పూజ చేసే దగ్గర అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అలానే పూజ చేసే దగ్గరే నేను బ్యాంగిల్స్ ఇంకొక చున్నీ కూడా అక్కడ పెట్టుకుంటాను. పూజ స్టార్ట్ చేసే ముందు ఇంకా గాజులు చున్నీ వేసుకొని స్టార్ట్ చేస్తాను. ఇంకా అయిపోయిన తర్వాత అవన్నీ తీసి పూజ గదిలోనే ఒక పక్కన అయితే పెట్టుకుంటాను. నేను ఎంత త్వరగా పూజ స్టార్ట్ చేసినా కూడా లేట్ అయ్యిద్ది, 12-1 అలా అయితే అయ్యిద్ది. ఇంకా అంతా అయిపోయేసరికి మందార పూలు శంకు పూలు చెట్లు అయితే ఉన్నాయి ఇంట్లో, ఇంకా వాటితోనే పూజ అయితే రోజు చేస్తాము. ఆ పూలే సరిపోతాయి. మండే రోజు పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా అందుకే ప్రతి మండే అయితే పూజ చేస్తాను. ఒక్కొక్కసారి అయితే కుదరదు. ఇంకా అలానే 16 మండేస్ అయితే టెంపుల్ కి వెళ్తానని అనుకున్నాను. సో అందులో 11 మండేస్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా మిగతా అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా అవి పోస్ట్ పోన్ అవుతానే ఉన్నాయి ఒక 1 మంత్ నుండి. సో ఇవాళ కూడా వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఎందుకు టెంపుల్ కి వెళ్ళడానికి కుదరలేదు వీడియో మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ వీడియో మొత్తం అయితే తప్పకుండా చూడండి. అలానే నేను పూజ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇంకా నాకైతే డివోషనల్ సాంగ్స్ పెట్టుకొని పూజ చేయడం అంటే చాలా ఇష్టం. నేను పూజ స్టార్ట్ చేసే ముందే సాంగ్స్ పెట్టుకొని అయితే పూజ స్టార్ట్ చేస్తాను. ఇంకా అయిపోయేంత వరకు ఆ సాంగ్స్ అలానే ఉంటుంది.
పూజ చేయడం అయిపోయిన తర్వాత అయితే నేను శివకోటి రాస్తున్నాను. ఇంకా రీసెంట్గా అయితే శివకోటి రాయడం స్టార్ట్ చేశాను. ఒక 8 మంత్స్ అలా అయ్యింది. బట్ రోజు అయితే రాయట్లేదు. ఇలా పూజ చేసుకున్నప్పుడు మాత్రమే శివకోటి రాస్తున్నాను. ఇంకా పూజ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తున్నాను. ఇంకా అప్పుడే మా అత్త వాళ్ళు కాల్ చేశారు. ఇలా ఇంటికి వస్తున్నాం, స్టార్ట్ అయ్యాం ఇప్పుడే అని చెప్పేసి. ఇంకా దానికోసం నేనైతే త్వరగా టిఫిన్ చేసేసి అమ్మకి ఫుడ్ ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాను. ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి సాంబార్ అలానే చికెన్ ఫ్రై అయితే చేసిందమ్మ. ఇంకా దానికోసమే నేను వెజిటబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. ఫుడ్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయేసరికి మా అత్త వాళ్ళు కూడా వచ్చేసారు. అత్త హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. నాన్న కూడా షాప్ నుంచి వచ్చేసారు. ఇంకప్పటికే టైం చాలా అయిపోయిందని చెప్పేసి సో లంచ్ అయితే చేసేసాము. ఇంకొంచెం షాపింగ్ ఉందని చెప్పేసి నేను అమ్మ అయితే బయటకు వెళ్ళాము. అలానే కొంచెం షాపింగ్ కూడా చేసాము. అత్త చాలా డేస్ తర్వాత వచ్చింది అని చెప్పేసి అమ్మ అయితే శారీ పెట్టాలనుకుంది. ఇంకా దానికోసమే షాపింగ్ అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఒక షాప్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కలెక్షన్ అంతేం బాగాలేదనిపించింది. అమ్మకు కూడా అంతేం నచ్చలేదు. ఇంకా నేను కూడా అక్కడ వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా ఆపోజిట్ లోనే వేరొక షాప్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము. అక్కడ కొన్ని శారీస్ అయితే చూసాము అండ్ కలెక్షన్ కూడా బాగానే ఉందనిపించింది. ఇంకా చూసిన కొన్ని శారీస్ లోకి ఒకటైతే ఫైనల్ గా సెలెక్ట్ చేసిందమ్మ. ఇంకా అదే తీసుకున్నాము. ఇంకా అప్పుడే పాపకు కూడా డ్రెస్ తీసుకుందాం అనుకున్నాము. ఇంకా అదే షాప్ లో అయితే డ్రెస్ తీసుకున్నాము. ఇంకా వెళ్ళగానే మాకు ఈ డ్రెస్ నచ్చింది, అదే తీసుకున్నాము. ఇంకా రెండింటిని కూడా ప్యాక్ చేపిచ్చేసాము. ఆ రోజు ఎండ కూడా ఎక్కువగానే ఉంది. ఇంకా నేను అమ్మ అయితే జ్యూస్ తాగాము. ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే షాపింగ్ మళ్ళీ కంటిన్యూ చేసాము. నెక్స్ట్ బ్యాంగిల్స్ తీసుకోవాలనింది అమ్మ. ఇంకా దానికోసమే బ్యాంగిల్స్ అయితే తీసుకోవడానికి షాప్ కి వెళ్ళాము. ఇంకా అక్కడ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవి కూడా తీసుకొని వచ్చాము. నెక్స్ట్ అన్ని తీసుకొని రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే టైం అయితే 6:30 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి కూడా లేట్ అయిపోయింది. ఇంకా నాన్న ఫిష్ తెచ్చిచ్చారు అని చెప్పేసి మా అత్త ఫిష్ పుల్స్ అయితే చేస్తుంది. మా అత్త ఫిష్ పుల్స్ ఎలా చేస్తుందో కంప్లీట్ ప్రాసెస్ అంతా నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే బట్టలు తెచ్చిందమ్మా అవైతే అత్తకు పెడుతుంది. అండ్ అత్త కూడా తీసుకొని వచ్చింది. సేమ్ అమ్మకు కూడా అలానే పెట్టింది. ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే బట్టలు తెచ్చిందమ్మా అవైతే అత్తకు పెడుతుంది. అండ్ అత్త కూడా తీసుకొని వచ్చింది. సేమ్ అమ్మకు కూడా అలానే పెట్టింది. సో మీరు కూడా చూసేయండి అది. ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత డిన్నర్ టైం అని చెప్పేసి అయితే డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఇప్పుడు మా మామయ్య చూడండి రివ్యూ ఇస్తున్నారు ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ చేస్తే దానికి. నేను జేజమ్మ వెజ్ అండ్ నేను అమ్మ కూడా డిన్నర్ కంప్లీట్ చేసాము. సో ఇలా అయితే నా డే కంప్లీట్ అయింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సరే మరి ఉంటాను. ఓకే బాయ్ గైస్.